సంఘములో 3 రకాల బోధలు ఉంటాయి. 1 అక్షర బోధ, 2 అబద్ధ బోధ, 3 ఆత్మ సంబంధమైన బోధ. అబద్ధ బోధ, ఈ అబద్ధ బోధ ఎలా ఉంటుందంటే జనులను సత్యములోనికి రాకుండా అడ్డంకిగా ఉంటుంది. జనులు సత్యములోకి రాకుండా ఈ అబద్ధ బోధ వారిని అబద్ధములోనే కట్టి పడేస్తుంది. ఇది అబద్ధ బోధ. క్రైస్తవుల్ని సత్యములోనికి, సర్వసత్యములోనికి అడుగు పెట్టనివ్వదు. భౌతికపరమైన బోధతో అబద్ధాలు వారు సృష్టించి అబద్ధంతో వారిని సత్యములోకి ప్రవేశించకుండా చేస్తుంది ఈ అబద్ధ బోధ. ఇంకా అక్షర బోధ, ఈ అక్షర బోధ ఏంటంటే కనుక ఈ అక్షర బోధ ఏం చేస్తుందంటే జనులని, క్రైస్తవులు అనబడే వారిని ఈ అక్షర బోధ సంఘములో ఉండి సంపూర్ణతలోనికి వెళ్లకుండా చేస్తుంది. అంటే విశ్వాసంలోను, ప్రేమలోను, పరిశుద్ధతలోను, నిరీక్షణలోను సంపూర్ణులు అవ్వకుండా వాక్యాన్ని అక్షరంగానే చూసేటట్టే వీళ్ళని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఈ అక్షర బోధ. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అక్షర బోధకులు ఆ యొక్క జనాంగాన్ని సంపూర్ణతలోకి అడుగు పెట్టనివ్వరు. వాక్యాన్ని అక్షరంగానే చూస్తారు. మీకు ముఖ్యంగా చెప్పాలంటే ఎలా ఉంటుందంటే ఈ అక్షర బోధకులతో, ఈ అక్షర బోధతో మీరు మీ పుస్తకాలు చదువుతారు. ఆ చదివిన ఆ యొక్క పుస్తకాలని అక్షరాలుగానే భావించి చదువుతారు. న్యూస్ పేపర్ చదువుతారు. ఆ న్యూస్ పేపర్ కూడా అక్షరాలుగానే భావించి మనం చదువుతాం. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మనం ధ్యానించేటప్పుడు ఆ యొక్క వాక్యాన్ని మనం అక్షరంగా చూడం. ఆత్మగల దేవుని మాటగా చూస్తాం, ఆత్మగల దేవుని వాక్కుగా చూస్తాం. కానీ ఈ అక్షర బోధకులు ఏం చేస్తారంటే వాక్యాన్ని కూడా అక్షరంగానే చూస్తారు. జనుల్ని సంపూర్ణతలోనికి అడుగు పెట్టనివ్వరు. అక్షర విధానములోనే ఆ యొక్క లేఖనాలు చూసేటట్టుగా వీళ్ళు బోధిస్తూ ఉంటారు. ఇంకా ఆత్మ సంబంధమైన బోధ ఇదేం చేస్తుందంటే జనులను సత్యములోనికి వచ్చేలాగా బోధిస్తుంది, జనులను సంపూర్ణతలోకి అడుగు పెట్టేలా కూడా బోధిస్తుంది. కాబట్టి సంఘమై ఉన్న వారందరూ కూడా అబద్ధ బోధను వెంబడించకూడదు, అక్షర బోధను వెంబడించకూడదు, ఆత్మ సంబంధమైన బోధను మాత్రమే వెంబడించాలి. చూశారు కదా ఏం చెప్పుకున్నాం మనం? అబద్ధ బోధ ఏం చేస్తుందంటే జనులను సత్యంలోనికి రాకుండా అడ్డంకిగా ఉంటది ఈ అబద్ధ బోధ, ఈ యొక్క అబద్ధ బోధకులు. అక్షర బోధ ఏం చేస్తుందంటే జనులను సంపూర్ణతలోనికి రాకుండా ఆ అక్షరాన్ని, వాక్యాన్ని అక్షరంగానే చూసేటట్టుగానే వీళ్ళు బోధిస్తూ ఉంటారు. ఆత్మ సంబంధమైన బోధ జనులను సత్యంలోనికి, సంపూర్ణతలోనికి తీసుకొస్తుంది. కాబట్టి అక్షర బోధ వద్దు, అబద్ధ బోధ వద్దు, ఆత్మ సంబంధమైన బోధలోకే మనము వెళ్ళడానికి ఇష్టపడాలి. ఆ బోధనే వినాలి. ఆత్మ సంబంధమైన బోధకుల్ని మనము వెంబడించాలి. అబద్ధ బోధకుల్ని వెంబడించకూడదు, అక్షర బోధకుల్ని కూడా వెంబడించకూడదు. కేవలము ఆత్మ సంబంధమైన బోధకులు మాత్రమే వెంబడించాలి. ఇప్పుడు ఒకసారి మీకు ఆల్రెడీ అబద్ధ బోధకుల కోసం చెప్పేశాను. ఇంకా ఎప్పుడైనా చెప్పాలంటే చాలా చెప్తాను. ఒకసారి మీకు గుర్తు చేస్తాను. అసలు ఆ అబద్ధ బోధకులు ఎలా ఉంటారు, వీరి బోధ విధానం ఎలా ఉంటుంది అని మనం ఆలోచిస్తే అబద్ధ బోధకులు జనులను ఏ విధంగా మోసం చేస్తారు, ఏ విధంగా అబద్ధాన్ని బోధిస్తారంటే మానవాళికి కొన్ని సమస్యలు ఉంటాయమ్మా. కొన్ని సమస్యలు ఏంటంటే డబ్బు, జబ్బు, జాబు, గర్భఫలం. ఏంటంట? డబ్బు, జబ్బు, జాబు అదే ఉద్యోగం, గర్భఫలం. ఈ 4 మానవాళికి సమస్యలుగా ఉన్నాయి. డబ్బు సమస్య, జబ్బు అనారోగ్యము సమస్య, జాబు నిరుద్యోగ సమస్య, గర్భఫల సమస్య. ఇలాగా కొన్ని సమస్యలు ఉన్నాయి మానవాళి అందరికీ, మనందరికి కూడా సమస్యలు ఉన్నాయి. ఇది ఆ అబద్ధ బోధకులకి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఈ జనుల ఈ సమస్యల్ని, ఈ వీక్నెస్ని, వీరికున్న ఈ సమస్యల్ని వారు క్యాచ్ చేసుకుంటారు. క్యాచ్ చేసి వాటిని క్యాష్ గాను మార్చుకునేవారు ఉన్నారు, వాటిని వీళ్ళు ఎదుగుదలకి వాడుకునేవారు కూడా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే జనులకున్న ఈ భౌతికపరమైన సమస్యలను చూసి వీరిని ఆ భౌతికపరమైన సమస్యలను బట్టే వారిని ఆకర్షించుకునేలాగా చేస్తూ ఉంటారు ఈ అబద్ధ బోధకులు. క్రీస్తు మీద ఆనుకునేలాగా,
క్రీస్తు మీద విశ్వాసం కలిగి క్రీస్తు వైపు చూసేలాగా జనులను వీరు ప్రేరేపించరు, బోధించరు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సమస్యలు ఎత్తు చూపి ఆ సమస్యలకు పరిష్కారం మేము చూపిస్తాము, మేమే చూపిస్తాము అనేలాగా వీళ్ళు ఒక అబద్ధాన్ని బోధిస్తారు. క్రీస్తు వైపు చూపించరు, జనుల్ని వారు వైపు చూపించుకుంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఉదాహరణ. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడికి గర్భఫల సమస్య ఉంది. అతను ఏం చేశాడంటే చాలా చోట్లకి తిరిగాడు. చాలా చోట్లకి అంటే చాలా జ్యోతిష్యాలకి అక్కడికి ఇక్కడికి వెళ్ళి అయి కట్టి ఈ కట్టి ఇంకా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి పిల్లలు పుట్టాలని చాలా చేశాడు. హాస్పిటల్ కూడా తిరిగాడు. హాస్పిటల్ కూడా తిరుగుతూనే ఉన్నాడు. ఒక రోజున ఎవరో అన్నాడంట, ఫలానా ఈస్ట్ గోదావరిలో ఒక సేవకుడు ఉన్నాడు, అక్కడికి వెళ్తే పిల్లలు పుడతారు అన్న ప్రచారం ఉంది ఎక్కువగాను, కాబట్టి వెళ్దామంటే వెళ్ళాడంట. వెళ్ళాడు, ప్రార్థన చేయించుకున్నాడు, అన్నీ జరిగినాయి. కానీ ఇంకా పిల్లలు కలగలేదు. అలా వెళ్తా ఉన్నాడు, హాస్పిటల్ కూడా చూపించుకుంటా ఉన్నారు. మొత్తానికి వారికి చాలా సంవత్సరాలు బట్టి హాస్పిటల్ తిరగడం వల్ల గర్భఫలం అన్నది వచ్చింది. వచ్చిన తర్వాత అతను ఏమనుకున్నాడంటే ఇక్కడికి వెళ్తాం వల్ల ఈ సేవకుడు వల్లే మాకు పిల్లలు పుట్టారు అనుకున్నాడు. నాకు కూడా ఆ విషయం చెప్పాడు. నేను అన్నా చాలా మంచిదైతే, కాబట్టి మీరు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళండి, దేవుని స్తుతించండి, గణపరచండి, క్రీస్తు గురించి అనేకులకి చెప్పండి, ఆయన పరిశుద్ధత కోసం కూడా మాట్లాడండి అంటే వాళ్ళ మాటల్లో ఎలా ఉందంటే వాళ్ళకి క్రీస్తు ఏంటో తెలీదు. క్రీస్తు యొక్క శిలువ యాగం గురించి పూర్తిగా తెలియదు. విశ్వాసం అంటే ఏంటో, పరిశుద్ధత అంటే ఏంటో, పరలోకం అంటే ఏంటో కూడా వారికి తెలియదు. వారు కేవలము ఆ యొక్క గర్భఫలము అనే బోధకుడి దగ్గరికి వెళ్ళారు ఆ పిల్లల కోసం. ఒక పక్కన హాస్పిటల్ కూడా తిరిగారు. వైద్య వృత్తిని ఏర్పరిచింది కూడా ఎవరు? పరమ వైద్యుడైన యేసుక్రీస్తు వారే వైద్య వృత్తిని కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి వీళ్ళు చూడండి, ఇక్కడ గర్భఫల విధానము మనం చూడగలిగితే వాళ్ళకి పిల్లలు లేని సమస్య. ఆ సమస్యకి అక్కడికి వెళ్తే పిల్లలు కలిగేరని వాళ్ళు అనుకున్నారు. ఓకే, మంచిదే. కానీ ఆ తర్వాత వాళ్ళు క్రీస్తు కోసం తెలుసుకోవాలి. కానీ ఆ బోధకుడు వారికి క్రీస్తు కోసం చెప్పలేదు. పరలోకము చేరాలంటే పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలంటే పరిశుద్ధుడైన యేసులా బ్రతకాలి, నమ్మి బాప్తిసము పొందాలి, తర్వాత ఆయనకిలాగా జీవించడానికి ప్రయత్నించాలి, మందిరానికి రావాలి, లోకములో ఆయన గురించి ప్రకటించాలి. ఇవన్నీ ఏం చెప్పలా. వీళ్ళ తర్వాత మీరు మందిరానికి వెళ్తారా అని అడిగాను నేను. వెళ్ళమండి, ఎప్పుడైనా ఖాళీ ఉంటే వెళ్తాం అన్నారు. సినిమాలకు వెళ్తారా? వెళ్తామండి. ఇంకా మేము మిగతాలాగే వాళ్ళగా ఉంటామండి, అంతకుమించి మాకేం తెలియదండి. క్రీస్తు గురించి ఎవరికైనా చెప్తారా? అదేమీ తెలియదండి. అంటే వీళ్ళకి క్రీస్తు కోసం తెలియదు. అబద్ధ బోధకుడు ఏం చేస్తారంటే వీళ్ళు చేసే పని ఏంటంటే క్రీస్తుని ఎత్తి చూపరు, క్రీస్తుని జనులకు ఏం చెయ్యరు, క్రీస్తుని జనులకు పరిచయం చేయరు, వీరికి వీరినే పరిచయం చేసుకుంటారు. క్రీస్తు అద్భుత కార్యాలు చేసే దేవుడు, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే క్రీస్తుని కనుమరుగు చేసేసి ఈ అబద్ధ బోధకులు వీరినే జనులకు కనబరుచుకుంటారు, వీరినే చూపిస్తారు. మేము ప్రార్థిస్తేనే ఉద్యోగం వచ్చింది, మేము ప్రార్థిస్తేనే గర్భఫలం వచ్చింది, మేము ప్రార్థిస్తేనే మీకు ఇది జరిగింది, మేము ప్రార్థిస్తేనే మీకు జబ్బు తగ్గింది అంటారు తప్ప మేము ఏమి కాదు, మేము జీరో. ఏ సేవకుడు ప్రార్థించినా కూడా కార్యాలు జరుగుతాయి. యేసుక్రీస్తు వారు చెయ్యాలి, మీరు ఆయన విశ్వసించాలి, నమ్మి బాప్తిసం పొందాలి, ఆయనలాగా పరిశుద్ధంగా బ్రతకాలి, మీరు ఎక్కడైతే బాప్తిసం పొందారో అక్కడే ఉండి దేవుని స్తుతించాలి అని వీరు చెప్పరు. వీరిని ప్రమోట్ చేసుకుంటారు. మాకు ఇంత సాక్ష్యం ఉంది, మా నాన్నగారు ఈ సాక్ష్యం చెప్పారు, ఆ సాక్ష్యం చెప్పారు అంటారు, కానీ సాక్ష్య ప్రకారం జీవించరు. వీళ్ళు అబద్ధం బోధిస్తూ ఉంటారు, క్రీస్తుని కనుమరుగు చేసేస్తారు, వీరిని జనాలకి ప్రవక్తలుగా కనపరుచుకుంటారు. మేము చేస్తేనే అంటారు. ఈ అబద్ధ బోధ ద్వారా మీరు చూడండి, సమస్య ఎవరైనా సరే మీకు ఇక్కడ రండి, జబ్బులు పోతాయి, డబ్బులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, గర్భఫలాలు వస్తాయి అంటే జనాలు ఎక్కడికైనా పరిగెడతారు. జ్యోతిష్యాల వైపు పరిగెడతారు, ఇలాంటి అబద్ధ బోధల దగ్గరికి పరిగెడతారు, ఎక్కడికైనా పరిగెడతారు, ఏ సిద్ధాంతి దగ్గరికైనా కూడా పరిగెడతారు. సమస్యల కోసం జనులకు పరిగెట్టడం అలవాటు. ఆ పరిగెట్టే దాన్ని ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంటే క్యాచ్ చేసుకుంటున్నారు. కాబట్టి అబద్ధ బోధ సంఘానికి చాలా ప్రమాదం. ఈరోజు మనం అక్షర బోధకుల కోసమే సంపూర్ణంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఏం చదువుకున్నామంటే అక్షరము చంపును, ఆత్మ రక్షించును. ఏంటంటే ఏమనుంది అక్కడ? అక్షరము చంపును గాని
ఆత్మ జీవింపచేయును. చూడండి అమ్మా, అక్షరం ఏం చేస్తుందంటే చంపుతుందంట, ఆత్మ జీవింపచేస్తుంది. మీకు అక్షర బోధకులు వీళ్ళు ఎలా ఉంటారంటే జనులను సంపూర్ణతలోనికి అడుగు పెట్టనివ్వరు. విశ్వాసంలో, ప్రేమలో, యథార్థతలో, నిరీక్షణలో, ఇలాంటి వాటిలో క్రైస్తవులు ఏమవ్వాలంటే సంపూర్ణులు అవ్వాలి. క్రీస్తు సంపూర్ణమైన దైవత్వం గల దేవుడు. మనం కూడా ప్రతి దాంట్లో సంపూర్ణత సాధించాలి. కానీ ఈ అక్షర బోధకులు ఎవరిని కూడా సంపూర్ణతలోకి అడుగు పెట్టనివ్వరు. వీళ్ళు ఏం చేస్తారంటే మాకు మాత్రమే తెలుసు, వాక్యము లేఖనాలంటే మాకే తెలుసు, మేమే జ్ఞానవంతులము, మిగతా వారికి ఏమీ తెలియదు అన్నట్టుగా వీళ్ళు సంఘములో వ్యవహరిస్తూ ఉంటారు, సంఘములో మెదులుతూ ఉంటారు. వీళ్ళ బోధ విధానం అలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది? వీళ్ళు మాకు మాత్రమే తెలుసు అంటారు. గొడవలు పెట్టేది ఈ అక్షర బోధకులే, గలిబిలి చేసేది ఈ అక్షర బోధకులే, సంఘములో చీలికలు చేసేది కూడా ఈ అక్షర బోధకులే. ఈ అక్షర బోధకుల పని ఏంటంటే కనుక వాక్యాన్ని అక్షరంగా చూస్తారు. ఎలా చూస్తారు? అక్షరంగా. మనం ఎలా చూస్తాం వాక్యాన్ని? ఆత్మ సంబంధమైన బోధను వెంబడించేవారైనా, ఆత్మ సంబంధమైన బోధను బోధించేవారైనా వాక్యాన్ని ఎలా చూస్తారంటే దేవుని వాక్కుగా చూస్తారు. ఇది దేవుని మాట, జీవం గల దేవుని మాట. ఇది అక్షరం కాదు, న్యూస్ పేపర్లో ఉన్న అక్షరం కాదు, పుస్తకాల్లో ఉన్న అక్షరాలు కాదు, బైబిల్ గ్రంథంలో ఉన్న అక్షరాలు. ఎటువంటి అంటే దేవుని మాటలు ఇవి, అక్షరాలు కాదు. ఆత్మ దేవుని మాట అని ఆత్మ సంబంధమైన బోధగల మనము వాటిని భావిస్తూ ఉంటాం. కానీ ఈ అక్షర సంబంధమైన బోధకులు ఏం చేస్తారంటే వీటిని అక్షరాలుగానే చూస్తారు. అక్షరాలుగా చూసి సంఘాల్లో ఎన్ని గొడవలు పెడతారో. ఎందుకంటే ఇగో ఈ వచనం ఎలా ఉందా, మీరు ఎలా బోధిస్తున్నారా? కాదు కాదు, ఇది ఎలా ఉంటుంది అంటారు వాళ్ళు. లేదంటే దీంట్లో ఇది ఉందా, ఇది లేదు, కావాలంటే మేము చూపిస్తాం రండి అని వాళ్ళు ఏం చేస్తారంటే ఒప్పొంగిపోయి, హెచ్చులుపగిలిపోయి, రకరకాలు చేసేసి సంఘాల్లో గొడవలు పెట్టే విధానం ఈ యొక్క అక్షర సంబంధమైన బోధకులు. మీరు ఆలోచించవచ్చు, సంఘాల్లో గొడవలు పెట్టేది ఎవరు అని మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఒక్క నిమిషం, ఒక సెకండ్ ఆలోచిస్తే మీకు మైండ్లోకి వచ్చేస్తుంది, ఓహో ఈ బ్యాచ్ ఏళ్లే కదా గొడవలు పెట్టింది. ఎవరు ఈ బ్యాచ్ అంటే అక్షర బోధకులు అని మీకు వెంటనే చాలా మంది గుర్తొచ్చేస్తారు. వీళ్ళందరూ అక్షర బోధకులు మాట. ఈ అక్షర బోధకుల వల్లే సంఘాల్లో గొడవలు వస్తున్నాయి. మీకు అక్షర బోధకులు ఎలా ఉంటారంటే మీకు ఒక మాట చెప్తాను. ఏం మాట అంటే కనుక ఒకసారి మీరు ఈ వాక్యం తీయండి. 1 యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. ఆ 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 1 యోహాను పత్రిక. అదేనమ్మా, అదే. చాలమ్మా, ఇందులో ప్రేమ ఉన్నది. చూడండి, వాక్యం సెలవిస్తుంది మనము దేవుణ్ణి ప్రేమించామని కాదు, దేవుడే మనల్ని ప్రేమించి ఈ లోకానికి మన కోసం మరణించడానికి వచ్చాడు, సిలువ యాగం చేశాడు. దీనిలో ప్రేమ ఉన్నది. ఏమున్నది? ప్రేమ ఉన్నది. అంటే సత్యము ప్రేమ ద్వారానే స్థాపించబడుతుంది. ఈ అక్షర బోధకులు ఏం చేస్తారంటే సవాలు ఇస్తుతారు. దేనికోసమో తెలుసా? సత్య స్థాపన కోసం వీళ్ళు సవాలు ఇస్తుతారు. ఎవరి మీదకి? సమాజంలో ఉన్న వారి మీదకి సవాలు ఇస్తుతారు. ఎలా సవాలు అనుకున్నారు? వీళ్ళు అరిచేస్తారు, మీసాలు తిప్పేస్తారు, గొడవలు పెడతారు, రంకెలేస్తారు, రెండు రాని చిటికలేస్తారు. దేనికోసం? మేము సత్యము స్థాపిస్తాం అంటారు. సవాలు ద్వారా సత్యము స్థాపించాలని ప్రయత్నిస్తారు ఈ అక్షర బోధకులు. కానీ సవాలు ద్వారా సత్యము స్థాపించబడదు. సత్యము దేని ద్వారా స్థాపించబడుతుంది? ప్రేమ ద్వారానే సత్యము స్థాపించబడుతుంది. సర్వమానవాళి పాపం చేసినప్పుడు దేవుడు మానవాళి కోసం ఈ లోకానికి సిలువ యాగం చేయడానికి వచ్చాడు. మనము ప్రేమించామని కాదు, ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. దాంట్లో ఏముందంట? ఆ సిలువ యాగంలో ప్రేమ ఉన్నది. ప్రేమ ద్వారానే సిలువ యాగం జరిగింది.
ప్రేమ ద్వారానే మానవాళికి రక్షణ వచ్చింది, ప్రేమ ద్వారానే సత్య స్థాపన జరిగింది. కాబట్టి సవాలు ద్వారా సత్యము స్థాపించబడదు, ప్రేమ ద్వారానే సత్యము స్థాపించబడుతుంది. ఇప్పుడు ఈ అక్షర బోధకులు ఉన్నారు, సవాలు ఇసిరేరు సమాజంలో ఉన్న కొంతమందికి. వాళ్ళు తిరిగి ఏం చేస్తారు? వాళ్ళు కూడా సవాలు ఇస్తుతారు. వీళ్ళ సవాలు ఇసిరేరు, వాళ్ళు సవాలు ఇస్తారు. ఈ సవాలు వల్ల ఏమవుతుంది? గొడవలు ఏర్పడతాయి, వివాదాలు ఏర్పడతాయి, తర్కాలు, భేదాభిప్రాయాలు. ఇవాళ సంఘములో గొడవలు అలాగే ఏర్పడ్డాయి. వీళ్ళు సవాలు ఇస్తున్నారు. క్రైస్తవం అంటే ప్రేమ, సవాలు విసరడం కాదు. మనము క్రీస్తు ఎరగని వారి దగ్గరికి వెళ్ళి క్రీస్తు మనస్సును ధరించుకుని, క్రీస్తు హృదయాన్ని పొందుకుని మనము వారికి సువార్తను ప్రకటించాలి తప్ప సవాలు శ్రీ సిటికిలేస్తే సత్యము స్థాపించబడదు. శిలువ యాగములో ప్రేమ ఉంది, క్రీస్తు నడవడిలో ప్రేమ ఉంది, ఆయన మాటలో ప్రేమ ఉంది. ఆయన్ని ప్రకటిస్తున్న మనలో కూడా ప్రేమ ఉండాలి. ప్రేమ ద్వారానే సత్యము స్థాపించబడుతుంది. ఆ ప్రేమ నింపుకున్న వారు ఎవరంటే ఆత్మ సంబంధమైన బోధకులు మాత్రమే. అక్షర బోధకులు సవాలు ఇస్తున్నారు. అలాంటి వారికి మనం ఏం చెప్పాలి? అనలారా, సవాలు ద్వారా సత్యము స్థాపించబడదు, మీరు తెలుసుకోవాలి. సవాలు విసరకండి. మీరు సవాలు చేసి ఏం చేస్తున్నారంటే సంఘాన్ని పాడు చేస్తున్నారు, సంఘములో గొడవలు పెడుతున్నారు. మీరు ఎవరి మీదకి మీరు సవాలు విసురుతున్నారు? ఎవరి మీదకి విసురుతున్నారు సవాలు? సమాజంలో ఉన్న మన తోటి సోదరుల మీదకి. కాబట్టి సవాలు ద్వారా సత్యము స్థాపించబడదు, ప్రేమ ద్వారానే సత్యము స్థాపించబడాలి. ఈ అక్షర బోధకులు తెలుసుకోవాలి ఆ విషయం. సవాళ్ళు కాదు, ప్రేమతో ప్రకటించాలని. దేవుని వాక్యం చెప్పింది ప్రేమ. ఆయన మన కోసం, మనము ప్రేమించామని కాదు, క్రీస్తు మనల్ని ప్రేమించి, తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపాడు. శిలువ యాగము బలి అవ్వడానికి, దాంట్లో ప్రేమ ఉంది. కానీ ఈ రోజున ప్రేమతో సత్యమే స్థాపన జరగాలి తప్ప సవాలు ద్వారా కాదు. కానీ అక్షర బోధకులు సమాజంలో ఉన్న క్రీస్తు ఎరగని బిడ్డల మీదకి సవాలు ఇస్తున్నారు. ఇక్కడ మీరు ఇంకో విషయం మీకు నేను బాగా చెప్తాను. విషయం ఏంటంటే, ఎందుకు వీళ్ళు సవాలు ఇస్తున్నారు, ఎందుకు ఈ అక్షర బోధకుల పని ఏమిటంటే, ఇప్పుడు మీరు ఈ సమాజంలో పాఠశాలలు, కళాశాలలు చూస్తుంటారు. పాఠశాలలు, కళాశాలలు మీరు కూడా చదువుకుంటున్నారు. ఇక్కడ ఉన్న బిడ్డలు, సంఘములో చాలా మందికి కూడా తెలుసు. పాఠశాలలు అంటే సమాజంలో ఉండే పాఠశాలలైనా కళాశాలలైనా ఎందుకు ఉంటాయంటే, సమాజానికి ఉపయోగపడే విద్యార్థుల్ని తయారు చేసే స్థలాలు పాఠశాలలు, కళాశాలలు. ఇప్పుడు మీరు కళాశాలలో చదువుకుంటున్నారు. మిమ్మల్ని మీ గురువులు, అక్కడ ఉన్న ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే, సమాజానికి ఉపయోగపడే విద్యార్థులుగా, వ్యక్తులుగా మిమ్మల్ని అక్కడ తీర్చిదిద్దుతారు. వాళ్ళు, మీరు కలెక్టర్లుగాను, డాక్టర్లుగాను, మంచి మంచి ప్రైవేట్ ఉద్యోగాలైనా, గవర్నమెంట్ ఉద్యోగాలైనా, ఏదైనా సరే సమాజానికి ఉపయోగపడే ఇంజనీర్లుగా కానీ, ఏదో రకంగా సమాజానికి ఉపయోగపడే వారిగా మిమ్మల్ని మీ ఉపాధ్యాయులు అక్కడ ఏం చేస్తారంటే, ఆ ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతారు. అది కళాశాల, పాఠశాల యొక్క పని, ఆ ప్రాంతపు పని, ఆ ఉపాధ్యాయుల పని. అలాగే క్రైస్తవంలో కూడా కళాశాలలు ఉన్నాయి, తెలుసా మీకు? అంటే ఇక్కడ ఏమి బోధిస్తారంటే థియాలజీ బోధిస్తారు. థియాలజీ అంటే ఏంటన్నా అంటే దేవుని గూర్చిన శాస్త్రం. మంచిది, అలాంటి కళాశాలలు ఉండాలి. దేవుని గూర్చిన శాస్త్రము బోధించే కళాశాలలు ఉండాలి. రోజు రోజుకు అటువంటి మంచి మంచి కళాశాలలు రావాలి. అక్కడ అనేక మంది దేవునికి శిష్యులుగా చేయబడేవారు తీర్చిదిద్ది పడాలి. చాలా మంది అటువంటి థియాలజీ బోధించే కళాశాలలు వచ్చి దేవుని శిష్యులుగా వచ్చేవారు అనేక మంది అక్కడ తీర్చిదిద్దబడాలి. కానీ క్రైస్తవంలో కొన్ని కళాశాలలు ఉన్నాయి, థియాలజీ చెప్పే కళాశాలలు ఉన్నాయి. అక్కడ తీర్చిదిద్దబడే, తయారు చేయబడే ఆ యొక్క శిష్యులు ఎలా ఉంటారో తెలుసా? ఆవేశపరులు. ఎవరు? ఆవేశపరులు. వీళ్ళు ఆవేశంగా అక్కడ నేర్చేసుకుని ఆవేశపరులుగా తయారైపోయి దేవుని సంఘములోకి వచ్చి ఆవేశంగా బోధించేసి సంఘంలో గొడవలు పెట్టేస్తున్నారు. ఎవరంటే వీళ్ళు అక్షర బోధకులు.
వీళ్ళ గురువులు కూడా ఆవేశపరులే. ఆ కళాశాలలు కూడా ఆవేశపరులు తయారు చేసే కళాశాలలు. అవుతాకి తీయాలి, అవుతాకి దేవుని గుర్చిన శాస్త్రము చెప్తున్నాం అని చెప్పే పాఠశాలలే, మన కాదంట్లా. కానీ అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆవేశపరులు తయారు చేస్తున్నారు. మన దేవుడు ఎవరు? ఆలోచనకర్త. ఎవరు? ఆయన ఆలోచిస్తాడు, ప్రణాళిక చేస్తాడు. ఆయన తలంపులు, ఆయన చిత్తం అన్నీ కూడా ఒక అద్భుతకరంగా ఉంటాయి. ఆయన ఏదైనా ఒక కార్యం చేయాలంటే ఒక అద్భుతమైన ప్రణాళిక రూపొందిస్తాడు ఆయన. ఈ రోజున సమాజంలో ఉండే పాఠశాలలో, కళాశాలలో ఉండే వారు సమాజానికి ఉపయోగపడే వారుగా అక్కడ తయారవ్వాలి. అలాగే క్రైస్తవ పాఠశాలలో తయారయ్యే విద్యార్థులు, యేసుక్రీస్తుకు శిష్యులుగా మారే విద్యార్థులు, శిష్యులు దేవుని సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి తప్ప నష్టం చేసేవారుగా ఉండకూడదు. కానీ కొన్ని క్రైస్తవ పాఠశాలల్లో ఆవేశపరుల్ని తయారు చేస్తున్నారు. వాళ్ళ గురువులు ఆవేశపరులే, వాళ్ళు తయారు చేసే ఆ శిష్యులు కూడా ఆవేశపరులే. వీళ్ళు ఆవేశంగా వచ్చేసి బోధిస్తున్నారు. ఆవేశం వల్ల ఏమొస్తాయి? గొడవలు వస్తాయి. ఏమొస్తాయి? గొడవలు, వివాదాలు. మీరు గమనించవచ్చు, ఎవరు ఆవేశపరులు అంటే అక్షర బోధకులు ఆవేశపరులు. వీళ్ళు ఆవేశంగా వచ్చి బోధించేస్తారు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కన్ఫ్యూజ్ చేసేసి సంఘంలో బోధించేసి గొడవలు పెట్టేసి తర్కాణాలు పెట్టేసి వివాదాలు పెట్టేసి రకరకాలుగా వాళ్ళు రభస చేసేస్తా ఉన్నారు ఈ ఆవేశపరులు, ఈ అక్షర బోధకులు. అలాంటి వారికి మనం ప్రేమతో చెప్పే మాట ఏంటంటే ఆవేశపరులు తయారు చేయొద్దు నానా, మీరు ఆలోచన పరులను తయారు చేయండి. మీరు తయారు చేసే ఆవేశపరులు ఆవేశంగా సంఘంలోకి వచ్చేసి ఆవేశపరమైన బోధలు చేసేసి, ఆత్మావేశం కాదు అది, శరీరావేశం. వీళ్ళకి ఆవేశం వచ్చేస్తుంది, ఉక్రోషం వచ్చేస్తుంది ఈ అక్షర బోధకులకి. ఆ బోధతో వీళ్ళు సంఘంలో గొడవలు పెట్టేస్తున్నారు. ఇవాళ గొడవలంతా ఈ అక్షర బోధకుల వల్లే, ఈ ఆవేశపరుల వల్లే ఈ గొడవలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇటువంటి అక్షర బోధకుల్ని వెంబడించకపోవటయే సంఘానికి మంచిది అని వాక్యం సెలవిస్తోంది. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే, మేము దేవునికి శిష్యుల్ని తయారు చేస్తున్నాం, అందుకే 4-5 స్టేరులు బిల్డింగ్ కడుతున్నాం, ఇక్కడ శిష్యుల్ని తయారు చేస్తాం, క్రైస్తవ కళాశాలలు థియాలజీ చెప్పేవి కళాశాల మేము ఏర్పాటు చేస్తాం, కాబట్టి కొన్ని కోట్లు అవుతుంది, మేము ఇప్పటి వరకు ఎవరిని అడగలేదు, కాబట్టి మమ్మల్ని వెంబడించేవారు మాకు ఇవ్వచ్చు అంటున్నారు అని చెప్పేసి ఆన్లైన్లో ఫోన్ పేలు, గూగుల్ పేలు పెడతా ఉన్నారు. ఎందుకు? ఆవేశపరులు తయారు చేయడానిక? ఎవరిని? ఆలోచన పరులు కాదు, ఆత్మ సంబంధమైన బోధకులు కాదు, ఆవేశపరులు తయారు చేయడానికి ఇన్ని కోట్లు ఎందుకు? మీరు తయారు చేసే ఆవేశపరులు వచ్చి మళ్ళీ సంఘంలో ఇప్పటికే మీరు పెట్టిన గొడవలు, శరీర సంబంధమైన బోధలు చాలా నష్టాన్ని కలిగించినాయి. మీరు ఇంకా ఆవేశపరులు తయారు చేయడానికి కోట్లు ఎందుకు? ఎవరు ఏ సంఘాలను ఇవ్వడం మానేసి మీకు ఇవ్వాలి, వారి స్థానిక కాపరికి సంఘాలకు ఇవ్వడం మానేసి మీకు పంపించాలి. మీరేం చేస్తారంటే ఆవేశపరులు తయారు చేస్తానంటున్నారు. అడగొద్దు ఎవరినేనే, ఇప్పటి వరకు అడగలేదు కదా, ఇంక అడగండి. ఇది కూడా అడగడంలో కొత్త టెక్నిక్. ఇప్పటి వరకు ఎవరిని అడగలేదు, ఇప్పుడే అడుగుతున్నాము, ఏమీ అనుకోవద్దు అంటున్నారు. ఎందుకు? ఆవేశపరులు తయారు చేస్తారంట శిష్యులుగా. ఇప్పటికే వీళ్ళందరూ ఆవేశపరులుగా తయారయ్యి ఒక గురువు గారి దగ్గర వచ్చి సంఘానికి గొడవలు పెడుతున్నారు. తర్కన ఎన్ని వివాదాలు, తలపోటు వచ్చేస్తుంది. వీళ్ళ వలన సంఘానికి చాలా నష్టం జరిగింది. మళ్ళీ వీళ్ళు ఆవేశపరులు తయారు చేయడానికి మళ్ళీ కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టడానికి అందరూ డబ్బులు ఇవ్వాలంట. చూసారా? ఆవేశపరుల్ని వీళ్ళు తయారు చేస్తున్నారు. మనం చెప్పే మాట ఏంటంటే దయచేసి ఆవేశపరులు కాదు, ఆత్మ సంబంధమైన ఆలోచనపరమైన శిష్యులను తయారు చేయండి, అది మంచిది. కానీ వాక్యం సెలవిస్తోంది అక్షర బోధకులు ఆవేశపరులుగా ఉన్నారు, వీళ్ళే సంఘంలో గొడవలు పెడతా ఉన్నారు. తర్వాత చూడండి అమ్మా, 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. అమ్మా అంతే, అదే 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 చదవమ్మా. జ్ఞానము ఉప్పొంగు చేయును,
ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయండి. చూడండి అమ్మా, ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, అక్షర బోధకులు ఎలా ఉంటారంటే వీళ్ళు ఉప్పొంగుతారు. ఎలా ఉప్పొంగుతారంటే, వాక్యము మాకే తెలుసు, ఈ లేఖనాలు ఎవరన్నా మాకే తెలుసు అని ఉప్పొంగుతారు. ఎందుకు ఉప్పొంగుతారంటే వీళ్ళంటారు, జ్ఞానం మా దగ్గర ఉంది, జ్ఞానం మా దగ్గర ఉంది అని ఉప్పొంగుతారు. జ్ఞానము కాదు, సంఘానికి క్షేమాభివృద్ధి ఏది కలగజేస్తుంది? ప్రేమ. ప్రేమే క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. జ్ఞానం ఉప్పొంగుతుంది, జ్ఞానం సవాలు విసురుతుందంట. కావలసింది లోక జ్ఞానం కాదు, ఉప్పొంగే జ్ఞానం కాదు, ఈ అక్షర బోధకులకు ఉండే జ్ఞానం కాదు. అసలైన జ్ఞానం ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. అటువంటి జ్ఞానం ఉండాలి, ఉప్పొంగే జ్ఞానం ఉండకూడదు. ఆత్మ సంబంధమైన బోధకులకి యెహోవా యందు భయభక్తులు కలిగిన జ్ఞానం ఉంటుంది. కానీ ఈ అక్షర బోధకులకి ఏ జ్ఞానం ఉంటుంది అంటే కనుక ఉప్పొంగే జ్ఞానం. మా దగ్గరే ఉంది జ్ఞానం, మేమే బోధిస్తాం, మాకే తెలుసు వాక్యం అంతా. చూసారా ఏమవుతున్నారు వీళ్ళు? ఉప్పొంగుతున్నారు, ఉప్పొంగుతున్నారు వీళ్ళు. కానీ ఆత్మ సంబంధమైన బోధకులు ఎలా ఉంటారంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారు. అటువంటి జ్ఞానం కావాలి సంఘానికి, ఉప్పొంగే జ్ఞానం కాదు. మీరు చూడండి, సంఘంలో ఈ అక్షర బోధకులు చాలా ఉప్పొంగుతారు. మాకే తెలుసు, మాకే తెలుసు. ఈ ఆత్మ సంబంధమైన, ఈ పరిశుద్ధాత్మ సంబంధమైన బోధలు చేసే వాళ్ళందరికీ వాక్యాలు తెలియదులకే, మాకే తెలుసు, జ్ఞానం మా దగ్గర ఉంది, రండిరా నేర్పిస్తామంటారు. ఉప్పొంగడం దురుసు, తల దురుసు. వీళ్ళకి తప్పది, తప్పు. జ్ఞానం ఉప్పొంగుతుంది, క్షేమాభివృద్ధి కలగజేయదు. ఈ అక్షర బోధకులకి ఉప్పొంగే తత్వం ఉంటుంది జ్ఞానం ద్వారా. అందుకే సంఘములో గొడవలు పెట్టి ఇతరుల పట్ల భేదాభిప్రాయంగా మాట్లాడతారు, పొగరుగా మాట్లాడతారు. సమాజం మీద కూడా అంతే. కానీ మనము ఎలా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన జ్ఞానాన్ని పొందుకోవాలి. అది ఆత్మ సంబంధమైన బోధలో ఉంటుంది, ఆత్మ సంబంధమైన బోధకుల్లో ఉంటుంది, ఆత్మ సంబంధమైన విశ్వాస జీవితం జీవించే వారిలో ఉంటుంది తప్ప అక్షర బోధ చేసే వారిలోను, వాటిని వెంబడించే వారిలో ప్రేమ ఉండదు. వారి వల్ల సంఘానికి క్షేమాభివృద్ధి కాదు, ఉప్పొంగే తత్వాలు వారి. కాబట్టి అక్షర బోధ వెంబడించొద్దని నేను సంఘానికి హెచ్చరిస్తా ఉన్నాను. అక్షర బోధ చాలా మంచిది కాదు. మీకు మాట చెప్పమంటారా? ఈరోజు సంఘములో, క్రీస్తు సంఘములో, క్రీస్తు దేవుని శరీరం అనబడు ఈ మహా సంఘములో, ఈ సార్వత్రిక సంఘములో గొడవలకి కారణం ఏంటో తెలుసా మీకు? డిబేట్స్. ఏంటంట? డిబేట్స్. ఈ డిబేట్స్ అన్న కల్చర్ని, ఈ డిబేట్స్ అన్న వాతావరణాన్ని సంఘములోకి తీసుకొచ్చింది ఈ అక్షర బోధకులే. ఈ అక్షర బోధకులే తీసుకొచ్చారు. వీళ్ళు మత ఉన్మాదులతో డిబేట్స్ చేస్తున్నారు. మత ఉన్మాదులతో డిబేట్స్ అన్న కల్చర్ని తీసుకొచ్చిందే ఈ అక్షర బోధకులు. అసలు నేను మాట అడుగుతాను బిడ్డలుగా, ఉన్మాదులతో డిబేట్స్ ఏంటి? అంతే కదా, ఉన్మాదులతో డిబేట్స్ ఏంటమ్మా? ఇప్పుడు ఇది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథాన్ని ఆని ముత్యాలు లాంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఆ పందుల దగ్గరికి తీసుకెళ్ళవలసినంత అవసరం ఏముంది? ఉన్మాది ఎవరైనా మారతారా? అసలు ఆడు గొడవ పెట్టుకుంటాకు వస్తాడు, కాలు దూవుతాడు గొడవకి, ఉన్మాది కావాలని. ఈరోజు మత ఉన్మాదులతో డిబేట్స్ చేసి సంఘంలో గొడవలు తీసుకొచ్చి ఊరూరా ఇంటింట సువార్త జరగకుండా ఆటంకులుగా మారింది ఈ అక్షర బోధకులే. వీళ్లే కారణం సంఘములో గొడవలకి. డిబేట్స్ కల్చర్ తీసుకొచ్చింది ఈ అక్షర బోధకులే. సంఘములో గొడవలు పెట్టింది ఈ అక్షర బోధకులే. సువార్తకి ఆటంకంగా మారింది ఈ అక్షర బోధకులే. మత ఉన్మాదులతో డిబేట్స్ చేసి సంఘాన్ని పాడు చేసింది ఈ అక్షర బోధకులే. దేవుడి దగ్గర ప్రతి దానికి ఎవరినిచ్చుకోవాల్సి వస్తుంది, దోషులుగా నిలబడతారు వీళ్ళు. కొంతమంది మత ఉన్మాదులతో డిబేట్ చేసి సంఘాన్ని పాడు చేస్తే, ఇంకొంతమందిని మనం వీళ్ళని అక్షర బోధకుల జాబితాలో చేర్చాలో చేర్చకూడదో మనకు అర్థం అవట్లేదు. కానీ వీళ్ళని పరిశీలిస్తుంటే అక్షర బోధకులుగా ఉంటున్నారు. పోనీ వద్దులే, ఆత్మ సంబంధమైన బోధలోకి తీసుకొద్దాం వీళ్ళని మనకు అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది మత ఉన్మాదులతో డిబేట్స్ కాకపోయినా సేవకుల మధ్యన వీళ్ళు డిబేట్స్ పెట్టుకుని ఇదో రకమైన డిబేట్స్తో సంఘాన్ని పాడు చేశారు ఈ అక్షర బోధకులు. ఏంటంటే, జన్మ పాపం ఉందని కొంతమంది, జన్మ పాపము లేదని.
ఏంటంట సేవకులు ఇందాకేమో ఫస్ట్ గానేమో మత ఉన్మాదులతో డిబేట్స్ పెట్టి సంఘాన్ని పాడు చేశారు కొంతమేర. ఇప్పుడు సేవకులు వీళ్ళు డిబేట్స్ చేసుకుని సంఘాన్ని ఇంకా పాడు చేశారు, ఇంకా గొడవలమయం చేశారు, ఇంకా చీల్చేశారు. ఇప్పుడు జన్మ పాపం లేదా జన్మ పాపం లేదు, జన్మ పాపం ఉందని. ఇప్పుడు అనవసరమైన వాటి కోసం గొడవలు పెట్టుకోకూడదు, వాదనలు ప్రతివాదనలు పెట్టుకోకూడదు. వాక్యం ఏం సెలవిస్తుంది? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేశారు, పాపం ఉంది అని బోధించంటారు నాయన. అంటే వీళ్ళు అది మానేసి జన్మ పాపం ఉందని ఒకడు, జన్మ పాపం లేదని ఒకడు, వీళ్ళ డిబేట్స్ పెట్టుకుని సంఘాన్ని చీల్చేశారు, సంఘాన్ని విభజించేశారు, సంఘంలో గొడవలు పెట్టేశారు. ఎవరు? ఈ అక్షర బోధకులు. డిబేట్స్ మంచివి కాదు, వాదనలు ప్రతివాదనలు మంచివి కాదు. వాదనల వల్ల గొడవలు ఏర్పడతాయి, తర్కాణుల వల్ల గొడవలు ఏర్పడతాయి, సంఘానికి నష్టం జరుగుతుంది. మత ఉన్మాదులతో డిబేట్స్ చేసింది ఈ అక్షర బోధకులే. సేవకుల మధ్యన డిబేట్స్ కల్చర్ తీసుకొచ్చింది ఈ అక్షర బోధకులే. దానివల్ల సంఘములు ఈరోజు గొడవలు జరుగుతూ ఉన్నాయి, చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అది ఎప్పటికి కూడా మంచిది కాదని వాక్యం సెలవిస్తూ ఉంది. మీకు ఒక మాట చెప్తాను, ఆత్మ ఐక్యత కలిగిస్తుంది, ఆత్మలోనే ఐక్యత ఉందని వాక్యం సెలవిస్తుంది. అన్నట్టు ఐక్యత ఎక్కడ ఉంది? ఆత్మ కలిగించు ఐక్యత అని వాక్యం ఉంటుంది. అక్షర బోధకులు ఏం చేస్తారంటే సంఘాన్ని విడగొట్టేస్తారు, విభజించేస్తారు, వారి బోధ చేత మొక్కలు చేసేస్తారు. రకరకాలుగా వాళ్ళు బోధించి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా తర్కాణాలు పెట్టేసి, వివాదాలు పెట్టేసి, గొడవలు పెట్టేసి సంఘాన్ని చీల్చేస్తారు ముక్క ముక్కల కింద. సంఘము ఒకటే ఉంది, క్రీస్తు యేసుని సంఘము ఒక్కటే ఉంది. ఆ సంఘాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే గొడవలతో ఈ అక్షర బోధకులు చీల్చేస్తున్నారు, ముక్క ముక్కలు చేసేస్తున్నారు. కానీ వాక్యం సెలవిస్తుంది ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మలో ఏముంది? ఐక్యత ఉంది. పరిశుద్ధాత్మ దేవునిలో ఐక్యత ఉంది, ఆత్మ సంబంధమైన బోధలో ఐక్యత ఉంది. ఈ రోజున మీరు చూడండి, ఈ అక్షర బోధకులు ఒకరికి వాళ్ళకే పడదు. అవతకి అందరు అక్షర బోధకులే, మరిలో ఒకరికి వీళ్ళకే పడదు. ఎందుకంటే అక్షర బోధ ఎలా ఉంటుందంటే ఒకడు నాకు తెలుసు అంటాడు ఈ విషయం, ఇంకొకడు నాకు వేరేగా తెలిసింది ఈ విషయం అంటాడు, నేను చెప్పిందే రైట్ అంటాడు, లేదు నేను చెప్పిందే రైట్ అంటాడు. వాళ్ళు ముక్క ముక్కల కింద విడిపోతారు, సంఘాన్ని ముక్క ముక్కలు చేసేస్తారు. కానీ మీరు ఆత్మ సంబంధమైన బోధకులు చూడండి, అందరూ ఒకటే బోధిస్తారు, బోధ ఒకటే ఉంది, అపోస్తుల బోధ ఒకటే ఉంది, అదే ఆత్మ సంబంధమైన బోధ. అక్షర బోధకులు సంఘాన్ని విడగొడతారు, ఆత్మ సంబంధమైన బోధకులు సంఘాన్ని ఐక్యతలోకి తీసుకొస్తారు. ఎందుకంటే దీనిలో ఆత్మ ఉన్నది, ఆత్మ కలిగించు ఐక్యత ఉంటది. కాబట్టి మీరు అక్షర బోధకులు వెంబడించొద్దు. వాళ్ళు వెంబడిస్తే మీరు ఏమవుతారంటే సంఘములో చీలికలు చూస్తారు. మీరు కూడా అంటారు మీరు వేరు, మీకు సత్యం తెలీదు, మాకు తెలుసు అన్న ఒప్పంగుతనం మీలోకి వచ్చేస్తుంది అక్షర బోధకులు వెంబడిస్తే. అదే మీరు ఆత్మ సంబంధమైన బోధని మీరు వెంబడించండి, అందరము ఒక్కటే అన్న ఐక్యత వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన బోధకుల్ని వెంబడిందాం, దాంట్లోనే ఐక్యత ఉంది. అక్షర బోధకులు వెంబడించొద్దు, దాంట్లో ఐక్యత లేదని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకా మనం చూడగలిగితే కనుక మీకు ఈ యొక్క అక్షర సంబంధమైన బోధకులు ముగించేస్తాను. ఇంకా ఈ అక్షర సంబంధమైన బోధకులు వీరికి అవగాహన ఉండదు. అక్షర సంబంధమైన బోధకులకి అవగాహన ఉండదు అని నేను మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే అక్షర సంబంధమైన బోధకులకి అవగాహన ఉండదు. ఉదాహరణ కూడా మీకు చెప్తాను. ఒక వ్యక్తి నాకు బాగా తెలుసు, సంఘానికి కూడా తెలుసు. ఇతను ఏం చేసేవాడంటే ఒకప్పుడు అక్షర సంబంధమైన బోధకుడిగా ఉండేవాడు. ఉండి స్వస్థతలకు కానీ వరాలకు కానీ పరిశుద్ధాత్మ దేవునికి కూడా వ్యతిరేకంగా, ఆత్మ బోధకి వ్యతిరేకంగా ఉండేవాడు ఈ వ్యక్తి. ఆత్మ సంబంధమైన బోధకి చాలా కాలం ఆత్మ సంబంధమైన బోధకి వ్యతిరేక బోధలే చేశాడు, అక్షర బోధలే చేశాడు. తర్వాత ఇతను ఏం చేశాడంటే మార్పు చెందాడు. లేదు, అక్షర సంబంధమైన బోధ కాదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి బోధ మనకు ఎంతో అవసరం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకొని అనుభవం కలిగి మనం బోధించాలని ఈ మధ్య కాలాల్లో స్వస్థతలు వరాలు
ఇలాగున్న సేవకుడితో కలిసి పనిచేస్తూ ఉన్నాడు. అంటే మీరు చూడండి, ఒకప్పుడు ఈయన అక్షర సంబంధమైన బోధ చేశాడు, తర్వాత ఇప్పుడు ఆత్మ సంబంధమైన బోధలోకి వచ్చాడు. ఏమయ్యా నువ్వు ఇదివరకు అక్షర సంబంధమైన బోధలో ఉండేవాడు కదా, ఇప్పుడు ఆత్మ సంబంధమైన బోధలోకి వచ్చేవేంటి అని అడిగామనుకోండి, అప్పుడు ఆత్మ అనుభవం లేదు, ఆత్మలో ఆనందించడం తెలియలేదు. వాక్యం అంటే అక్షరమే అనుకున్నాను, కానీ ఆత్మదేవుని వాక్ అని తెలిసింది. ఆయన ఆత్మ అనుభవం చూస్తే మనము బలపరచగలము. కాబట్టి అనుకున్నాడు. నేనంటాను, మార్పు చెందడం తప్పేమి కాదు. ఆ సేవకుడిని మనం కించపరచట్లేదు, కానీ మార్పు చెందడం మంచిది. కానీ అక్షర సంబంధమైన బోధకుడిగా ఉన్నప్పుడు నేను బోధించిన కొన్ని విషయాలు తప్పు అని తెలుసుకున్నాడు. అంటే అవగాహన లోపం. అక్షర సంబంధమైన బోధలు ఏముంటుందంటే అవగాహన లోపం ఉంటుంది. వారు ఒకప్పుడు బోధించింది తర్వాత అది తప్పు అని వారు తెలుసుకుంటారు. అంటే అక్షర సంబంధమైన మరి ఆత్మ సంబంధమైన బోధలు ఏముంటది, ఇప్పుడు రేపు ఎల్లప్పుడు కూడా ఒకటే ఉంటది. వారు ఎప్పుడు బోధించిన సత్యమే బోధిస్తారు, ఎందుకంటే అది ఆత్మ గల దేవుడు బోధిస్తాడు కాబట్టి. కానీ ఈ అక్షర సంబంధమైన బోధకులు ఏంటంటే అవగాహన లోపం ఉంటుంది. వీళ్ళు ఆవేశంతో ఒకప్పుడు బోధించేస్తారు, తర్వాత తప్పు ఇది కాదు అని మార్పు చెందుతారు. అంటే అక్షర సంబంధమైన బోధకులు ఏముంటదంటే ఆవేశం ఉంటుంది, అవగాహన ఉండదు. తర్వాత వీళ్ళకి ఆలోచన వచ్చి అవగాహన వచ్చి మారు మనసు పొందుతారు. మరి ఇప్పుడు అక్షర సంబంధమైన బోధకులు మీరు వెంబడించారనుకోండి, మీరు కూడా ఏమనుకుంటారు, ఒకప్పుడు మేము అవగాహన లేకుండా అది విన్నాం, ఇప్పుడు ఎందుకు అది కరెక్ట్ కాదా, ఇది కరెక్టా అనిపిస్తుంది. అదే మీరు ఫస్ట్ నుంచి ఆత్మ సంబంధమైన బోధకులు కనుక మీరు అనుసరించారనుకోండి, మీరు ఎప్పుడు కూడా సత్య బోధే వినడానికి 100% అవకాశం ఉంది. కాబట్టి మార్పు చెందడం ఆ సేవకుడు చేసిన తప్పేమి కాదు. అక్షర బోధలోంచి ఆత్మ బోధలోకి రావడం చాలా సంతోషం, దాంట్లో కొనసాగాలనే మేము కోరుకుంటా ఉన్నాం. మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. ఈ అక్షర సంబంధమైన బోధకులకి అవగాహన ఎలా ఉండదో, ఈ అక్షర సంబంధమైన బోధకులకి అవగాహన ఉండదు. అవగాహన లోపం ఉంటుంది, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఒకప్పుడు ఒక సేవకుడు ఏం చేశాడంటే ఇతర సేవకుల్ని దూషించాడు. నల్లపందని, పొట్టోడని రకరకాలుగా దూషించాడు. ఎందుకంటే అక్షర బోధకులకి ఏముంటది, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, అవగాహన లోపం వీళ్ళకి. అందుకే ఇతను ఏం చేశాడంటే ఆవేశంగా ఇతర సేవకులు దూషించేశాడు. కొంతకాలం తర్వాత మరలా ఏమన్నాడంటే తప్పు, అప్పుడు నా మాట తీరు బాగోలేదు, అందుకు నేను అలాగ వారిని దూషించాను, కాబట్టి అలాగ అనకూడదు, అప్పుడు నా మాట తీరు బాగోలేదు, ఇప్పుడు నేను నా మాట తీరు మార్చుకుంటున్నాను అన్నాడు. మార్చుకోవడం మంచిదే, చాలా సంతోషం, ఇలాగే పద్ధతిగా మంచిగా మాట్లాడాలి. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఏంటంటే ఈ అక్షర బోధకులకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, అవగాహన లోపం ఉంటుంది. వీరు స్టేజ్ ఎక్కినప్పుడు ఆవేశంగా బోధించేస్తారు, దాంట్లో తప్పు బోధించేస్తారు, దూషించడం మొదలు పెడతారు. తర్వాత కొంతకాలానికి వీళ్ళు ఏం చేస్తారంటే అబ్బబ్బబ్బా మేము తప్పు చేసాం, తప్పు బోధించాం, ఇది కాదు, మేము దూషించాం, ఇది కాదు అని మార్పు చెందుతారు. ఇక్కడ ఎక్కడ ఉంది ఈ లోపం అంటే అక్షర బోధకులకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అందుకే ఈ అక్షర సంబంధమైన బోధకుల్ని మనం వెంబడించామనుకోండి, మనకు కూడా ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువైపోతుంది. ఇవాళ ఒకటి అనుకున్నది రేపు వేరొకటి అవుతుంది. ఇవాళ ఒప్పు అనుకున్నది రేపు తప్పు అవుతుంది, ఇవాళ తప్పు అనుకున్నది రేపు ఒప్పు అవుతుంది. ఎందుకు ఇలాగా ఒకటి అనుకుని మరొకటి, అది మంచిది కాదు. ఎప్పుడు ఒప్పు అనుకున్నది ఒప్పుగా ఉండాలంటే అది ఆత్మ సంబంధమైన బోధలోనే ఉన్నది. అక్షర బోధకులకి అవగాహన లోపం ఉంటుంది. వీరు ఒకప్పుడు వేరేగా ఉంటారు, మరలా వేరుగా మాట్లాడతారు. ఒకప్పుడు వేరే బోధిస్తారు, మళ్ళా ఇప్పుడు వేరేది బోధిస్తారు. మీకు ఇంకా చక్కటి ఉదాహరణ చెప్తాను, ముగించేస్తాను. ఇంకా అక్షర సంబంధమైన బోధకుల్లో అవగాహన లోపం ఎలా ఉంటుందంటే వీరు ఒకప్పుడు ఒకటి బోధిస్తారు, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత బోధ మారుస్తారు. ఏమిటంటే ఒక అక్షర బోధకుడు ఉన్నారు, ఆయన మనం గౌరవిస్తున్నాం. ఏంటంటే ఆ అక్షర బోధకుడు ఇప్పుడు అంటున్నాడు, మన క్రైస్తవ బోధల్లో, మన క్రైస్తవ ప్రసంగాలలో ఇతర దేవుళ్ళ గురించి,
ఇతర దేవతల గురించి ప్రసక్తి ఏమీ తీసుకురాకూడదు. వారి విషయాలు ఏమి కూడా ప్రసంగాల్లో కానీ బోధల్లో కానీ తీసుకురాకూడదు. వాళ్ళ దేవుళ్ళు ఎవరిని మనం కించపరచకూడదు. అసలు వాళ్ళ దేవుళ్ళ గురించి మనకు అనవసరం అంటున్నాడు ఒక అక్షర బోధకులు అంటున్నారు ఆయన. మంచిది. నిజంగా కూడా మన క్రైస్తవ బోధకుల్లో మన క్రైస్తవ బోధల్లోకి ప్రసంగాల్లోకి ఇతర దేవుళ్ళ ఊసు కానీ వాళ్ళ ప్రసక్తి కానీ మనం తీసుకురాకూడదు. ఆ సేవకుడు చెప్పింది కరెక్ట్, దాన్ని అందరూ పాటించాలి. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏం చెప్పమంటారా? ఈ అక్షర బోధకుడే ఒకప్పుడు ఏం చేశాడంటే తానే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని ఇతర మతోన్మాదుల దగ్గరికి వెళ్ళి ఇతర దేవుళ్ళ గురించి తర్కాణం వివాదం డిబేట్ చేసింది ఇతడే. ఎవరంట? ఈ అక్షర బోధకుడే ఏం చేశాడు? ఒకప్పుడు వివాదాలు చేశాడు. గొడవలు అంటే గొడవలు వివాదాలు అంటే అరిచేసి కేకలేసి కాదు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకెళ్ళి ఆ కృష్ణుడు దేవుడా యేసు దేవుడా అన్న విధానంగా మాట్లాడాడు. అంటే ఒకప్పుడు క్రైస్తవ బోధలోకి క్రైస్తవ సంఘములోకి ఇతరుల దేవుళ్ళ ప్రసక్తి ఊసులు పేర్లు వాళ్ళ యొక్క విషయాలు తీసుకొచ్చింది ఇతడే. మళ్ళీ ఇతడే ఏం చేస్తున్నాడు? కొన్ని సంవత్సరాల తర్వాత మన ప్రసంగాల్లోకి మన సంఘాల్లోకి ఇతరుల దేవుళ్ళ విషయాలు ఏవి కూడా తీసుకురాకూడదు అంటున్నాడు. మరి ఒకప్పుడు తీసుకొచ్చింది ఇతనే, ఇప్పుడు తీసుకురాకూడదు అని చెప్తుంది ఇతనే. ఏమనుకోవాలి? మన చెవిలో పువ్వులు ఉన్నాయి అనుకోవాలి. అంటే అక్షర బోధకులు ఒకప్పుడు ఒకటి బోధిస్తారు, తర్వాత మరొకటి బోధిస్తారు. ఒకప్పుడు ఒకటి చెప్తారు, తర్వాత అది మరలా మారిపోతూ ఉంటుంది. వీళ్ళకి అవగాహన లోపం వీరికి అవగాహన లోపం ఉంటుంది వీళ్ళకి. కాబట్టి అక్షర బోధకులు వెంబడించొద్దు. నేను ఎందుకు ఈ 3 ఉదాహరణలు మీకు చెప్పానంటే ఏమీ లేదు. అక్షర బోధకులు మీరు వెంబడిస్తే మీరు వీళ్ళు చెప్పేది రైట్ అనుకుంటారు, కొంతకాలానికి ఏమైపోతుంది? అది తప్పు అయిపోతుంది. కాబట్టి అలాగే ఎందుకు ఉండడం? ఆత్మ సంబంధమైన బోధలు మీరు ఉన్నారనుకోండి, మీరు విన్నది ఎప్పటికీ అది రైట్గానే ఒప్పుగానే సత్యంగానే ఉంటుంది. అక్షర బోధకుల్ని వాళ్ళు ఒకప్పుడు ఒకటి బోధిస్తారు, మరలా అది తప్పు అని నాలుగు కరుసుకుని మరి ఒకటి బోధిస్తూ ఉంటారు. వీళ్ళకి అవగాహన లోపం. కాబట్టి అక్షర సంబంధమైన బోధకుల్ని మనము ఎప్పుడు కూడా వెంబడించకూడదు. నేను ముగించేసి మీకు చివరిగా 2 విషయాలు ఒక నిమిషంలో చెప్పి నేను ముగించేస్తాను. ఏమిటంటే ఇక్కడ ఇందాక ఒక విషయం మాట్లాడుకున్నాం మనం. ఏంటంటే అక్షర సంబంధమైన బోధకులు ఇతరుల్ని దూషిస్తారు, కొంతమందిని దూషిస్తారని మాట్లాడుకున్నాం. ఎప్పుడు కూడా ఏ సేవకుడు ఇతర సేవకుల్ని దూషించకూడదు. ఏం చేయకూడదు? దూషించకూడదు. ఎవరిని తిట్టకూడదు. వ్యక్తిగతంగా ఎవరిని కూడా దూషించకూడదు మనం. ఇప్పుడు అక్షర బోధకులైనా అబద్ధ బోధకులైనా ఎవరినైనా మనం బోధ వరకే ఖండించాలి కానీ వారి వ్యక్తిగతంగా వారిని మనము దూషించకూడదు. ఎందుకంటే దేవుడు దోషణకి ప్రతి దోషణ చేయొద్దు అంటున్నాడు. ఇంకా అలాంటి మనము దూషించడం ఏంటి? ఇంకా దూషించకూడదు. కానీ కొంతమంది సేవకులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతర సేవకుల్ని దూషిస్తున్నారు. ఇప్పుడు నా పేరేంటి? ప్రసాద్. ఇంటి పేరు ఎల్ ప్రసాద్, షార్ట్ కట్లో LP. ఇలాగే చాలా మంది పేర్లకి షార్ట్ కట్లు ఉంటాయి. ఇప్పుడు ఒక సేవకుని పేరులో ఒక షార్ట్ కట్ ఏమవుతుందంటే లోకంలో బూత్ అవుతుంది. అది బూత్గా లోకస్తులు మాట్లాడుకుంటారు. ఆ బూతుని తీసుకొచ్చి సేవకుడి పేరుకి ఆపాదించి ఆ సేవకుడిని అలా పిలవడం అన్నది చాలా తప్పు, చాలా అన్యాయం, అది చాలా పాపము దేవుని దృష్టిలో. లోకస్తులు బూతుగా వాడే పదాన్ని ఒక సేవకుడికి తీసుకొచ్చి ఆపాదించడం, ఎవరైతే ఆపాదిస్తున్నాడో అతడు సేవకుడు కాదు. ఇతర సేవకులు ఎప్పుడు మనం వ్యక్తిగతంగా దూషించకూడదు, వారి పేర్లు పెట్టి దూషించకూడదు, వారి వ్యక్తిగత జీవితాలను బట్టి దూషించకూడదు. హృదయంలో మనకు దూషణ ఉండకూడదు. కాబట్టి ఎవరిని ఎప్పుడు మనం దూషించకూడదని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ అక్షర బోధకుల్లో కొంతమంది అన్యాయస్తులు కూడా ఉన్నారు. అక్షర బోధకులు అందరూ అన్యాయస్తులు కాదు, వాళ్ళు కూడా మార్పు చెందాలని మేము కోరుకుంటున్నాం. అక్షర బోధకులు కూడా మార్పు చెంది ఆత్మ బోధలోకి రావాలనే మా ప్రయత్నం. వారి బోధనే ఖండిస్తాము కానీ వారిని మేము దూషించాం. కానీ అక్షర బోధకులు కొంతమంది అన్యాయస్తులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బోధన ఖండించడం తక్కువ, వ్యక్తిగతంగా ఇతరుల్ని దూషించడం ఎక్కువ. దూషించకూడదు ఎవరిని మనం దూషించకూడదు. ఏ సేవకుడిని మనం దూషించకూడదు. అబద్ధ బోధకులు కూడా మనము దూషించకూడదు.
ఇప్పుడు అబద్ధ బోధకులతో మనకు బాధ ఏంటి? వీళ్ళు అబద్ధాన్ని బోధిస్తూ సంఘముని సత్యములోకి రాకుండా జనాలకి అడ్డంగా మారిపోయారు. వ్యక్తిగత సమస్యల కోసమే వీళ్ళు బోధిస్తున్నారు. యేసుని అంధకారంలో పెట్టేసి మేమే గొప్పోళ్ళమి, మేము ప్రార్థిస్తేనే కార్యాలు జరుగుతాయి అన్నట్టుగా జనాలకి పరిచయం చేసుకుంటున్నారు. కాబట్టి మీరు అబద్ధాన్ని బోధించొద్దు, మీ బోధ తప్పు, మీరు క్రీస్తుని పరిచయం చేయండి, మీరు క్రీస్తుని జనులకు చూపించండి, రక్షణ సువార్త ప్రకటించండి. ఎవరికి వారు వారి సంఘాల్లోనే ఉండి మీ స్థానిక సంఘ కాపర్లు ప్రార్థించినా మీకు ఉద్యోగాలు వస్తాయి, మీకు గర్భఫలాలు వస్తాయి, మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు అని ఈ అబద్ధ బోధకులు ప్రకటిస్తే మనకు వారితో ఇబ్బంది ఏముంది? వారితో మనకి ఇబ్బంది ఏమీ లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సంఘాలని పాడు చేస్తున్నారు, అబద్ధాన్ని బోధిస్తున్నారు, జనుల్ని మోసగిస్తున్నారు. వారి బోధనే మనం ఖండిస్తున్నాం కానీ ఆ అబద్ధాన్ని బోధించే సేవకుల్ని మనము దూషించం. ఎప్పటికీ వారిని ఎప్పుడు కూడా తోలనాడం. వారు కూడా సత్యం తెలుసుకుని సత్య బోధలోకి వస్తే మంచిది, కానీ మీరు సంఘాలని పాడు చేస్తే మాత్రం మేము డెఫినెట్గా ఖండిస్తాం, ఒప్పుకోము. మీరు సంఘాలని పాడు చేస్తున్నారు, క్రీస్తుని అంధకారంలో పెట్టి మీరే ప్రవక్తలుగా చూపించుకుంటున్నారు. కాదు, ప్రతి సేవకుడు కూడా గొప్పవాడే. ఎవరికి వాళ్ళు మీ స్థానిక సంఘాల్లో ఉండి ఆ సేవకుని గౌరవించాలి తప్ప అక్కడికి ఇక్కడికి పరిగెట్టకూడదు ఎవరి మాటలు విని. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరిని దూషించకూడదని వాక్యము సెలవిస్తోంది. చివరిగా ఇంకొక వాక్యం చెప్పి ముగించేస్తాం. మీరు ఓపిక అంటున్నారు, అయిపోయింది. ఇప్పుడు మీకు ఒక సేవకుడు ఉన్నారు. ఈ సేవకుడు ఎవరంటే అక్షర బోధకుడు కాదు, ఈయన ఆత్మ సంబంధమైన బోధకుడే, మంచి బోధకుడు. కానీ ఇతనికి ఆత్మ ఆవేశంతో బోధిస్తాడు. ఒక్కొక్కసారి ఆయనకి ఆవేశం వచ్చేస్తుంది. ఈ ఆవేశం వచ్చేసి ఏం చేస్తాడంటే ఇతర సేవకులు తిట్టేస్తూ ఉంటాడు. తప్పు, సేవకులు ఎవరిని తిట్టకూడదు. విషయం ఏంటంటే ఒకసారి ఒక సభ జరుగుతుంది. ఆ సభ ప్రారంభానికి ముందు భారీ వర్షం పడ్డది. ఆ వర్షం తగ్గాలని అక్కడ ఉన్న సేవకులందరూ మోకరించి గ్రౌండ్లో ప్రార్థించారు. ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వాతావరణం తన ఆధీనంలో పెట్టుకున్నాడు. తర్వాత కరెక్ట్గా ఈ సేవకుని వాక్యానికి పిలిచారు కదా, ఇతను వచ్చాడు. వాక్యానికి చెప్పే ముందు ఆరాధన జరుగుతుంది. ఆ ఆరాధన సమయంలో ఒక పాస్టర్ గారు పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తున్నాడు. ఆరాధిస్తూ ఉంటే తర్వాత ఆరాధన అయిపోయింది. వాక్యానికి ముందు ఒక సేవకుడు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, ఆకాశాన్ని నీ స్వాధీనంలో ఉంచుకో ప్రభువా, వర్షము రాకుండా మీరు ఆపండి, ఈ వాక్యము జనులకు వినబడాలి అని ప్రార్థన చేశాడు. ముందు వర్షం వచ్చింది కదా మరి, అందుకు ప్రార్థన చేశాడు. ఇది నాకు ఒక సేవకుడు చెప్పాడు. ఎందుకంటే అమ్మో పలానా సేవకుడా, అది బాబు ఆయనతో వద్దండి, ఆయన పాస్టర్ గారిని తిట్టేస్తాడు, సేవకులు తిడతాడండి ప్రత్యేకంగా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, లేదండి తప్పు చేసే సేవకులు తిడతాడంటే, కాదండి ఆయన తప్పు చేసే సేవకులనే కాదు అందరినీ తిడతాడండి అన్నాడు. అప్పుడు ఈ సేవకుడు వచ్చాడు, వాక్యం మొదలు పెట్టాడు. ఈ సేవకుడు వచ్చి మంచి సేవకుడే, సంఘానికి చాలా అవసరం అయిన ఆత్మ సంబంధమైన బోధకుడు, అయినా మనం చాలా గౌరవించి ఇష్టపడే సేవకుడు వచ్చి బోధ మొదలెట్టాడు. బోధ మొదలు పెట్టగానే ఏమన్నాడో తెలుసా? ఆ సేవకుడు చెప్పింది, పరిశుద్ధుడు 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 అని 3 సార్లు చెప్పాలంటే ఒకసారి చెప్తే సరిపోదా? గొప్పోళ్ళే వీళ్ళందరూ, గొప్ప సేవ చేసేస్తున్నారు అని చెప్పేసి ఆ పరిశుద్ధుడని ఆరాధించిన సేవకుడిని కించపరుస్తూ మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో దూతల సమూహాలు దేవుని స్తుతిస్తాయి. ఏమని? పరిశుద్ధుడు 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 అని. మరి మనం అడగొచ్చు ఈ సేవకుణ్ణి ఏమని? మరి ఒకసారే రాయించవచ్చుగా, మరి 3 సార్లు ఎందుకు రాయించారు మరి అంటే, దేవుణ్ణి ఆరాధించడంలో ఎంతసేపు ఆరాధించినా, ఎన్నిసార్లు ఆరాధించినా మనం దాన్ని తప్పుగా తీసుకోకూడదు. ఏ సేవకుని మనం కించపరచకూడదు, దూషించకూడదు. వారి సేవ అనుభవం మనకు తెలియదు. మనం అప్పుడు వస్తాం, సభకి వెళ్తాం, వాక్యం చెప్పొచ్చేస్తాం. వారి గురించి మనకు తెలియదు కదా. వారు ఏ సేవ అనుభవంలో సేవ చేస్తున్నారు, ఏ శ్రమల కొలిమిలో సేవ చేస్తున్నారో మనకు తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు వర్షం దేవాన్ని ఆధీనంలో ఉంచుకోమన్న సేవకుని కూడా మరి వీడు ప్రార్థించాలి మరి, లేకపోతే ఆయన ఆధీనంలో ఉంచుకోడు ఆయన అంటున్నాడు. ఇక్కడ సేవకుని వాడు వీడు అనడం తప్పు. ఎందుకంటే ఆ సేవకుని సేవ అనుభవం మనకు తెలియదు. కాబట్టి ఏ సేవకుని మనం దూషించకూడదు, తప్పు. ఇక్కడ జ్ఞానం ఉంది కదా, దేవుడు మాకు జ్ఞానం ఇచ్చాడు కదా, ఉప్పొంగిపోయి ఇతరుల్ని దూషించడం మొదలు పెడితే ఆ జ్ఞానం ఎంతకాలం ఉంటుంది? ఆయుష్ ఎంతకాలం ఉంటుంది? మనకి ఉన్నంతకాలం
యేసు నామాన్ని గణపరుస్తూ మనం కూడా మంచి పేరుతో బ్రతకాలి. ఇతర సేవకుల్ని ఎవరిని దూషించకూడదని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాం. సేవకులు ఎవరిని మనం కూడా దూషించకూడదు. ఎందుకంటే ఎవరు సేవ అనుభవం వారిది. తప్పు చేసేవారిని బోధ ప్రకారం ఖండించు, తప్పేమీ లేదు. కానీ వ్యక్తిగతంగా దూషించకూడదు. సేవకులందరూ తప్పే అన్నట్టుగా మాట్లాడకూడదు. అది మంచిది కాదని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున మీరు నేర్చుకున్న బోధ ఏంటంటే అబద్ధ బోధ, అక్షర బోధ, ఆత్మ సంబంధమైన బోధ. అబద్ధ బోధకులు తమని సమాజానికి చూపించుకుంటారు, క్రీస్తుని అంధకారంలో పెడతారు. అక్షర సంబంధమైన బోధకులు ఏం చేస్తారంటే వీళ్ళు గొడవలు పెట్టి, తర్కాలు పెట్టి, డిబేట్లు చేసి సంఘాలని పాడు చేస్తారు. కాబట్టి ఆత్మ సంబంధమైన బోధలోనే మీరు ఉండాలని వాక్యం సెలవు. ఇది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.